ముక్కలు కూడా కలిపేసుకొని దీంట్లో కావాలంటే ఇలాగే తినేయచ్చు. ఇది 1 అవర్ కొంచెం ఉంచితే సోక్ అవుతుంది అనమాట. ముక్కలకి మంచిగా అన్నీ పడతాయి ఉప్పు కారాలు. నిమ్మకాయ పిండుకోవాలి. ఆ నిమ్మకాయ కూడా మనకి పులుపు సరిపడి కావాల్సినంత మనకి చూసుకొని పిండుకోవడం. చికెన్ పచ్చడి పడుతున్నాను. చికెన్ పచ్చడి పట్టమని చాలా రోజుల నుంచి చెప్తుంది గ్రేసీ. ఎప్పుడు పట్టేదాన్ని, మధ్య పట్టట్లా, ఈరోజు పడుతున్నా. ఈ చికెన్ పచ్చడి పట్టడానికి మనం స్పెషల్గా బోన్లెస్ చికెన్ పచ్చడికి అయితే 1 స్పూన్ పెరుగు, నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క, కారం, పసుపు, ఉప్పు ఇవి మాత్రం కొంచెం కొంచెమే వేసుకోవాలి. వేగించేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది బాగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని కలిపే ప్రాసెసింగ్ వేరేమండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి. ఆ వాటర్ అనేది కొంచెం పోసాంలే మెత్తగా అవడానికి. ఎలాగో మనం ధనియాలు, జీలకర్ర అండ్ చెక్క, లవంగ, ఇలాచి ఇవే వేస్తున్నాము. ఇంతకన్నా అవసరం లేదు మసాలా. దీన్ని మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఇవి చికెన్ అయితే ఇలా మంచిగా వేపుకోవాలి, గట్టిగా ఉంటాయి. ఇవి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసాం. ఇలా మెత్తగా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా. ఈ పౌడర్ అనేది ఇగో ఇలా ఫైన్గా చాలా మెత్తగా ఉంది, చూస్తారా, బాగా మెత్తగా ఉంది. ఇలా మెత్తగా వేసుకోవాలి పచ్చళ్ళకైతే. ఇది కొంచెం పచ్చి వాసన వేగిపోయేలాగా అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసాం. ఇలా మెత్తగా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా. ఇగో ఇలా ఫైన్గా చాలా మెత్తగా ఉంది, చూస్తారా, బాగా మెత్తగా ఉంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి వాసన వస్తుంది. ఇక కట్టేసుకొని దీంట్లో మనము మసాలా పొడి, మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం. దీన్ని ఏగనీయకూడదండి, కట్టేసుకుందాం. ఆ వేడికి ఇది వేడి చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఈ వేయించుకున్న ముక్కలు కూడా కలిపేసుకు నిమ్మకాయ పిండుకోవాలి. ఆ నిమ్మకాయ కూడా మనకి పులుపు సరిపడి కావాల్సిన ఇలా ఫ్రెష్ నిమ్మకాయలు మనకి 1 కావాలో 2 కావాలో పులుపుని చూసి పిండుకోవడమే. రసం అయితే చాలా ఎక్కువే వస్తుంది మరి బాగా. ఇంకా మనకి నూనె కావాలంటే కాసి పోసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోవటమే. చూసారా ఎంత బాగుందో. స్టాప్.